జీతం. మనకి ఇప్పుడు ఏమైపోయిందంటే పాత రోజుల్లో ఉద్యోగుల జీతమే గ్రేట్ విశేషం. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలు, అదే ఉద్యోగుల పిల్లలు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తారు. వీళ్ళకి ఏడాదికి ఒకసారి జీతం పెరుగుతుంది. అవును, వీళ్ళకి 5 ఏళ్ల తర్వాత నీ ప్రభుత్వ ఉద్యోగి పెరిగే జీతంతో పోల్చుకుంటే ఈ ప్రైవేట్ కంపెనీలో చేసే వాళ్ళకి వాళ్ళకంటే డబ్బులు త్రిబుల్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంప్యూటర్ ఆపరేటర్కి ఈ ఏడాదిలో ఒక 25,000 50,000 జీతం ఉందనుకోండి, ప్రభుత్వంలో మాక్సిమం 55,000కి వస్తుంది. అదే అవతలోడికి ₹1,00,000 వద్దాళ్ళ అబ్బాయికి. అది చూసినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు అసంతృప్తి వస్తుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగం వేరు, ప్రైవేట్ ఉద్యోగం వేరు కదా. రిటైర్మెంట్ తర్వాత వీళ్ళకి వచ్చే బెనిఫిట్స్ వీళ్ళకు ఉండవు. ఆ సంగతి తెలియాలి కదా. తెలీదా? తెలుసు, కానీ ముందు ఇది లెక్కేసుకుంటారు, కానీ అది లెక్కేరు కదా. వీటిట్లలో ఇప్పుడు జగన్ కు ఒక పాఠం ఏంటంటే, ఒకేసారి పెంచి పడేయకూడదు నాయన. నువ్వు అప్పుడు ఎంత 7,000 నుంచి 11,000 చేశాడు. 5,000 ఏదో ఈ పెన్షన్ టైప్ లో ఏడాదికో 1,000 పెంచి ఉంటే దేవుడు అయ్యేవాడు. ఒకేసారి పెంచేటప్పటికి దెయ్యాన్ని చేశారు. అదే కదా. కాబట్టి నెక్స్ట్ ట్రిప్ పెంచేటప్పుడు అట్లా జాగ్రత్త. వాలంటీర్ చూడండి, ₹750. అది పెంపని కూడా అనకూడదేమో. రేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఇస్తున్నాం అన్నారు. 5,000 నుంచి వాళ్ళకి ఒక ₹750 పెరిగింది. వాళ్ళకి 2,000 3,000 పెంచలేదు కదా. నిజంగా చెప్పాలంటే ఇవాళ హైయెస్ట్ వర్క్ చేస్తుంది వాలంటీర్. అవును, సచివాలయ ఉద్యోగులు. వాళ్ళకేమో నార్మల్ గా పెరుగుతుంటే వీళ్ళకి అబ్నార్మల్ గా పెరగాలంటే ఎట్టా కుదురుద్ది? గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం అనేది స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయంలో ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి ఎత్తుగాడు ఉంది? అతనే ఎత్తుగాడు, ఇంకెవరిది లేదు. జగన్ చెప్పింది చేస్తాడు స్పీకర్, అందులో డౌట్ లేదు. దానికి సీట్ వద్దో రాదో తెలియదు. ఒక్క ఎమ్మెల్యే రాజీనామా ఆమోదంతో సాధించేసేది ఏముంటది? ఒక్క ఎమ్మెల్యే ఆమోదంతో పాటుగా రెండోది కూడా చేశారు కదా. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పంపించారు, మీ వాడు ఒక లేఖ ఇచ్చాడండి 4 తీసేయమని చెప్పేసి, ఏం చేయమంటారని చంద్రబాబు గారికి నోటీస్ పంపించాడు. బాబు గారు మేము తీర్మానం చేసిన పంపించాను తీసేయని చెప్పాడు. అంతే కదా.